హలో నమస్తే నేను మీ మధు ఇటీవల అతడు తన యూట్యూబ్ ఛానల్లో పత్తి గింజలు అనే ప్రోగ్రాం మొదలుపెట్టాడు. మొదట్లో దీనికి ఆదరణ బాగానే ఉండేది. ఎందుకంటే సామాజిక మాధ్యమాలలో విపరీతమైన పాపులారిటీ ఉన్న వ్యక్తులు ఆ మధ్య బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ వర్క్ చేశారు. దానికి ప్రతిఫలంగా భారీగానే డబ్బులు సంపాదించారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకున్నారు. అప్పుల పాలై జీవితాలను సర్వనాశనము చేసుకున్నారు. వాటిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సామాజిక మాధ్యమాలలో విపరీతమైన పాపులారిటీ ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసింది ఇక్కడి ప్రభుత్వం. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నా అన్వేషణ అన్వేష్ సమర్థించారు. ఇక బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వారిని ఒక ఆట ఆడుకోవడం కూడా మొదలు పెట్టారు. అందులో సావిత్రక్క అలియాస్ శివజ్యోతి, బయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ వంటి చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరిమణుల వ్యవహార శైలిని కూడా నా అన్వేషణ అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో ప్రస్తావించారు. వారు కూడా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారని కూడా ఆరోపించారు. దీనికి ప్రతిఫలంగా భారీగానే డబ్బులు దండుకున్నారని కూడా విమర్శలు వచ్చాయి. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అసలు రంగు బయట పెట్టే క్రమంలో నా అన్వేషణ అన్వేష్ కట్టు తప్పుతున్నాడు అని కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. భాష విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని బండ బూతులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఓ ఫాలోవర్ నా అన్వేషణ అన్వేష్ కు ఫోన్ చేశారు. మీ పత్తి గింజల కార్యక్రమంలో అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వహించే వాళ్ళని చెల్లెళ్ళు అన్నారు. చివరికి వారిపై కూడా బండ బూతులు మాట్లాడారు. అలా మాట్లాడడం తప్పు కదా అని ఫోన్లో ఆ వ్యక్తి ప్రశ్నిస్తే దానిని నా అన్వేషణ అన్వేష్ సమర్థించుకున్నారు. పైగా బూతులు మాట్లాడడం తనకు పేరెంటెడ్ రైట్ లాగా చెప్పుకున్నాడు. అయితే దీనిని ఆ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది, నా అన్వేషణ అన్వేషణ నెటిజన్లు ఆడుకోవడం మొదలు పెట్టారు. పత్తి గింజల కార్యక్రమం పేరుతో నువ్వు చేస్తుంది ఇదా అంటూ మండిపడుతున్నారు. అయితే వావి వరుస లేకుండా ఇలా మాట్లాడడం దేనికని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై నా అన్వేషణ అన్వేష్ ఎలా రెస్పాండ్ అవుతాడో వేచి చూడాల్సిందే. నీతులు చెప్పేటప్పుడు ఇలా బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏంటని, చెల్లి అని పిలుస్తేనే ఇలా చేయడం ఏంటని కూడా నెటిజన్లు నా అన్వేషణ అన్వేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నెటిజన్ల ఆగ్రహానికి అన్వేష్ ఎలా రెస్పాండ్ అవుతాడో వేచి చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు. Namaskaram. Our top class and most luxurious apartment, Sunshine Destino, is located in the heart of the financial district, Hyderabad. The project is surrounded by international schools, IT parks and multi-specialty hospitals. Sunshine Destino have 5.5 acres land, 535 luxurious flats, 2 clubhouses, all type of indoor outdoor games and amenities, kids play area with beautiful gardens. Please contact us.